వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కవిత గారు రెచ్చిపోయారు. ఎవరి మీద రెచ్చిపోయారు, ఎందుకు రెచ్చిపోయారు అని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆమె ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఏంటి హీరోయిజం చూపిస్తున్నారా, ఎక్కడికి రావాలో చెప్పు, నేనే అక్కడికి వస్తానంటూ కూడా రెచ్చిపోయారు కవిత గారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పైన కూడా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత గారు సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అరికెపూడి గాంధీ కబ్జా చేసినటువంటి 12 ఎకరాలు సంగతి ఏంది అని కూడా ప్రశ్నించారు. గాజుల రామారంలో హైడ్రా కూల్చివేత బాధ్యతలను కూడా ఇవాళ కవిత గారు పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూడా అరికెపూడి గాంధీ కబ్జా చేసినటువంటి 12 ఎకరాలు తొలగించాలనేసి కూడా అని చెప్పుకొచ్చారు. కూలీ చేసుకునే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తే హీరోయిజం చూపిస్తున్నారా అని కూడా హైడ్రా తీరుపైన కూడా ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పెద్దోళ్ళను వదిలి పేదల పైన ప్రతాపమా, కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇల్లు కూల్చేస్తారా అంటూ కూడా హైడ్రా పైన ఫైర్ అయ్యారు. పండగ పూట పేదల ఉసురు తీసుకోకుండా ఉండాలని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 50,000 తక్షణ సహాయం అందించాలని కూడా కవిత గారు డిమాండ్ చేశారు. మళ్ళీ హైడ్రా బుల్డోజర్లు వస్తే నేను అడ్డుగా నిల్చుంటానని కూడా హెచ్చరించారు. వెంచర్లు వేసి అమ్మటంలో చాలామంది లక్షలు పెట్టి కొనుక్కున్నారని, వాళ్ళకు ప్రభుత్వం డబ్బులు తిరిగి చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఎకరాల కొద్దీ పేదవాళ్ళు చేసినటువంటి పేదవాళ్ళు ఎకరాల కొద్దీ వాళ్ళు కష్టపడి ఏదైనా ఎకరాలో కొంత స్థలాన్ని కొనుక్కొని లేదా కొంతమంది ఇల్లు కట్టుకుంటే అటువంటి వాళ్ళని ఇళ్లను కూడా కూల్చేస్తారా? పెద్దవాళ్ళు చేసినటువంటి కబ్జాలు ప్రభుత్వానికి కనబడవా? పేదవాళ్ళు భూములు మాత్రమే ప్రభుత్వానికి కనబడుతున్నాయా అంటూ కూడా ప్రశ్నించారు. ముందు వాటిని కోల్చాలనేసి కూడా పెద్దవాళ్ళు కబ్జాలు చేసుకున్నటువంటి వాటిని కోల్చాలని, వచ్చే నెల 6వ తేదీలోపు బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వకపోతే ఇక్కడ ఊరుకునేదే లేదంటూ కూడా కవిత గారు హెచ్చరించారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కూడా ఇక్కడ వైఎస్ ప్రభుత్వంలో భూములు ఇచ్చారు. ఆనాడు కంచి వేసి ఉంటే ఈ భూములు కబ్జా అయ్యేవి కాదనేసి కూడా చెప్పుకోవచ్చు. పోచమ్మ బస్తీ చుట్టూ పక్కన ఉన్న దాదాపు 400 ఎకరాలు కబ్జాలు జరిగాయని, చాలా ప్రభుత్వాలు కూడా మారినప్పుడు కూడా భూముల రక్షణ కూడా పట్టించుకోలేదని కూడా ఇప్పుడు హైడ్రా హడావుడిగా వచ్చి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదల ఇళ్లకు రాత్రికి రాత్రే కూలగొట్టడం దారుణం అనేసి కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కవిత గారు. చిన్నపిల్లలు ఉన్నారు, మరోపక్క పండగ ఉంది, ఈ సమయంలో వారు ఇల్లు కూలగొట్టడం కొంత అమానుషం అనేసి కూడా చెప్పుకొచ్చారు. గతంలో కోర్టు శని ఆదివారాలు ఎవరి జోలికి వెళ్ళవద్దనేసి కూడా స్పష్టంగా చెప్పింది. వాళ్ళకు న్యాయం కోసం కోర్టుకు వచ్చే అవకాశం ఇవ్వాలని కూడా కోరింది. అయినప్పుడు కూడా ఆదివారం రోజు ఇళ్లను కూలగొట్టడం దానిపైన కూడా మండిపడ్డారు. గ్యాస్ బిల్లు, కరెంటు బిల్లు ఉన్న వాళ్ళు ఇళ్లను కూడా కూలగొట్టారు. అలాగే పిల్లలు, ముసలి వాళ్ళు ఉన్నారని కూడా పట్టించుకోలేదని కూడా పైగా నోటీసులు ఇచ్చామంటూ కూడా అబద్ధాలు చెప్తున్నారు అంటూ కూడా వారిపైన కవిత గారు దుయ్యబట్టారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ మొత్తంలో 200 లోపు కుటుంబాలు మాత్రమే ఉన్నాయని, వీరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని కూడా, అలాగే బాధితులతో కలిసి వారి వివరాలు తెలుసుకొని నేను వస్తా, ఎక్కడికి రమ్మంటారో చెప్పాలని కూడా చెప్పుకొచ్చారు. అలాగే ముఖ్యమంత్రి మున్సిపల్ మంత్రిగా ఉండే గడిలో ఉంటున్నారని, ఆఫీస్కు సెక్రటరియట్కు రావడం కూడా లేదని కూడా చెప్పుకొచ్చారు. ఎక్కడ బాధలు చెప్పుకోవాలి, ప్రజాపాలన పేరుతో సమస్యలు చెప్పుకోవాలని అన్నారు. 2 ఏళ్లలో ముఖ్యమంత్రి ఒక్కసారి మాత్రమే ప్రజాపాలన వద్దకు వచ్చారని కూడా విమర్శించారు. అసలు ప్రజలు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలి, అలాగే బాధితుల వివరాలను కూడా తీసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఒక రకంగా ఈ హైడ్రాది మాత్రం తప్పనిసరిగా ఎవరైతే వారు గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పర్మిషన్ ఇచ్చినటువంటి వెంచర్లు కావచ్చు, లేదా ఫ్లాట్లలో ఇల్లు కట్టుకొని ఉంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అక్రమంగా మీరు ఇదిగొన్నారు, అక్రమంగా పాపం లక్షల రూపాయలు, కొంతమంది కోట్ల రూపాయలు పెట్టి ఇల్లులు ఫ్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఉంటారు. అలాంటి వారికి ఇప్పుడు హైడ్రా పేరుతో కూల్చేస్తే వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అయితే వారికి తగిన న్యాయం కూడా చేయాలి. వారికి ఎక్కడైతే ప్రభుత్వం ఆక్రమించి అన్యాయంగా కూల్చివేసిందో, అలాగే మరో చోట వాళ్ళకి స్థలాన్ని ఇవ్వడం, కట్టించడం ఇలాంటివి కూడా చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.